మిత్రమా కర్ణ, ఇవాళ నిజంగా నాకు మీ సామర్థ్యం ఏంటో తెలిసొచ్చింది. ఆయుధాన్ని పట్టకుండానే మీరు పాంచాల సైనికుల్ని ఓడించేశారు. మీరు అద్భుతం కర్ణ. సామర్థ్యం ఆయుధాల్ని కోరుకోదు రాకుమారా, అవకాశం కోరుకుంటుంది. మీరు చూపించిన సాహసానికి మీకు ధన్యవాదాలు. ఈ యుద్ధం సాహసం కాదు మిత్రమా. లేదు రాకుమారా, నేను యుద్ధం గురించి మాట్లాడట్లేదు. రాజ్య మర్యాదల్ని తోసి రాజని సత్యం పక్షాన నిలబడేందుకు సాహసం అవసరమవుతుంది. రండి, వేంచేయండి. నా పుత్రుడు ఒక్కడే వెళ్ళాడు. ఇంకా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెళ్ళండి, తనని రక్షించండి, సహాయం చేయండి. పొలిమేర దాటడానికి అనుమతి లేదు మాకు. వీళ్ళ మనకు సాయం చేసేది. మనమే స్వయంగా ముందుకెళ్ళడం మంచిది. పదండి పదండి. వృషాలి, రక్షించండి మహామహితాత్మ. మా సూతులకు ఇంకే ఆధారము లేదు, కేవలం ఒక్క మీరు తప్ప. నా పుత్రుడికి సహాయం చేయండి, బందీలైన సూతులకు సహాయం చేయండి. శాంతించు రాధా. హెచ్చరిక చెయ్యకుండా నేను సరిహద్దుల్ని కూడా దాటి వెళ్ళలేను. అది రాజ్యధర్మం. బందీలైన సూతుల్ని వెంటనే విడిపిస్తాం. హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ బాధ్యత నాదే కదా. రాధేయ కర్ణుడికి 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 రాధేయ కర్ణుడికి. పితామహ, ఒకవేళ మిత్రుడు కర్ణుడు లేకపోయింటే ఆ సూతుల్ని రక్షించేవారు లేనే లేరు.
హస్తినాపురంలో ప్రతి ఒక్క మనిషికి రక్షణ ఉంటుంది. కాని మీరిద్దరూ హెచ్చరిక చెయ్యకుండానే సరిహద్దుని దాటి వెళ్ళి రాజధర్మాన్ని అవమానించారు. మరి ఈ తప్పిదానికి న్యాయం రాజసభలో జరుగుతుంది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఆ సమయంలో రాజ్య ధర్మాన్ని గురించి ఆలోచించడం అధర్మమే. మహామహితాత్మ భీష్మ. చాలా ఆపు. ఎవరు అధికార స్థానంలో కూర్చుంటారో వాళ్ళకి ప్రతి క్షణం రాజధర్మాన్ని ఆలోచించక తప్పదు. ఎవరికి ధైర్యం లేదో వాళ్ళకి రాజ్యంపై అధికారం లేదు. మీ ధైర్యానికి పరిణామం ఏదైనా కావచ్చు కదా. ఆ సూతులు చనిపోయేవాళ్ళు కూడా. నువ్వు ఆ రాకుమారుడు దుర్యోధనుడు చేసిన ఆ పిచ్చి పని పరిణామం ఇలా కూడా ఉండొచ్చు కదా. ఈ కురు ఆ పాంచాలం లాంటి 2 రాజ్యాల మధ్య యుద్ధం జరగొచ్చుగా. కొందరు చచ్చిపోతారన్న భయంతో మొత్తం సమాజ రక్షణ బాధ్యతని త్యాగం చేయడం కుదరని పని. ఇదే రాజ్య ధర్మం. పైగా రాజ్యధర్మం బలిదానం కోరుతుంది. మహామహితాత్మ, అసలెప్పుడైనా సరే ఎందుకు క్షత్రియుల రాజ్యధర్మం మాలాంటి చిన్నవాళ్ల బలిదానాన్నే కోరుకుంటుంది? ఎందుకంటే ఈ ప్రశ్న అడిగే సాహసం ఇంతకు ముందు ఎవరికీ లేదుగా కర్ణా. వృషాలి నిజమే చెప్పింది. మీకంటే ముందు ప్రశ్నలు అడిగే ధైర్యమే ఎవరికీ లేదు. అలాగే మీ తర్వాత కూడా సమాధానం తెలుసుకోగల సామర్థ్యం కూడా ఎవరికీ ఉండదు. మీ సామర్థ్యం ఎంతగానో అవసరం అన్నగారు. నాకు అమ్మ ఇష్టాలే బంధనాలు సోనా. మన అమ్మ ఇష్టాలు సమాజానికి మేలు చేసేవి కావన్నగారు. మీ వివాహం మొత్తం సమాజానికి బేడీలుగా మారిపోతుందన్నగారు. మీరే అంటారు కదా, సంఘర్షణ ఎప్పటికీ బలిదానాన్ని కోరుకుంటుంది అని. అయితే మరి మీరు ఇప్పుడు మీ వివాహం అనే బలిదానం ఇచ్చేయండి అన్నగారు. నేను వృషాలిని బలిపీఠం ఎక్కించలేను సోనా. పైగా నిశ్చితార్థం తర్వాత ఎవరైనా కన్యకి వివాహం ఆగిపోతే అప్పుడు ఈ సమాజం తనని గౌరవంగా జీవించనివ్వదు సోనా. కన్యలకు గౌరవం మట్టి పాత్ర మాదిరిగానే ఉంటుంది. కట్టెల మంటని తట్టుకోగలుగుతుంది, కానీ పగిలిపోవడాన్ని తట్టుకోలేదు. ఇంకా ఈ బంధం విడిపోదు సోనా. ఈ బంధం విడిపోదు. అసంభవం. నువ్వు నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి.